Hello everyone, I am Dr. Siddharth. I am training manager in Medicine Medical Coding Academy, Hyderabad. Today, ఇవాళ మీకు ఎవరైతే మెడికల్ కోడింగ్ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్, కెరీర్ ఎలా ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, మీరు ఏ విధంగా స్టెప్ తీసుకోవాలనేదే ఇవాళ ప్రోగ్రామ్. నాతో పాటు డాక్టర్ నరేష్ ఉన్నారు, డైరెక్టర్ ఆఫ్ మెడిషైన్. హీఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. డాక్టర్ నరేష్ సార్. Hi Siddharth. హాయ్ సార్. Yeah. Hi everyone. I'm Dr. Naresh, director and CEO of the Medicine. I know Medicine Academy. You seen in the internet also. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్కువ ఇంగ్లీష్లో వెళ్ళము, బట్ వచ్చే వాళ్ళ కోసం, కోడింగ్లో వచ్చే వాళ్ళ కోసం కోడింగ్ కెరీర్ ఎలా ఉంటుంది, చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో వచ్చేసి, మీరు చూసే ఉంటారు. అండ్ ఆ కామెంట్స్ కూడా చూసాను, నేను నా వీడియోస్లో కూడా కామెంట్ చూసాను. వాటన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే, ప్లీజ్ స్టే ట్యూన్డ్. వన్ ఇంపార్టెంట్ థింగ్స్ గైస్, సీ హియర్, ఎవరైతే కొత్తగా గ్రాడ్యుయేట్ అయ్యి ఈ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసమే వీడియో. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ మేము చేసినాం అన్నిటి కూడా ఎవరైతే మెడికల్ కోడింగ్లో ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ మా వీడియోస్ చూసి రియలైజ్ అయ్యారు. కాకపోతే ఈ పర్టికులర్ వీడియో అనేది ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే, వాళ్ళకు అవగాహన కల్పించడానికి కోసమే ఈ వీడియో. ప్లీజ్ ఈ వీడియోని తప్పకుండా చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి, ఎలా స్టెప్ తీసుకోవాలనేదే ఈ వీడియో. డాక్టర్ నరేష్ సార్, యాక్చువల్లీ ఎవరైతే మెడికల్ కోడింగ్కి వద్దాం అనుకుంటున్నారో చాలామంది గ్రాడ్యుయేట్స్ ఏమనుకుంటున్నారంటే ఈ ఏఐ అనేది రిప్లేస్ చేస్తుంది ఈ మెడికల్ కోడింగ్లో అని చాలామందికి వచ్చే డౌట్. అసలు ఏఐ రిప్లేస్ చేస్తుందా, దానికి సొల్యూషన్ ఏంటి, అసలు మన దగ్గర సొల్యూషన్ ఉందా దీనికి, దాని గురించి కొంచెం ఏమన్నా కామెంట్స్. ఈ మధ్య యూట్యూబ్లో కూడా చాలామంది ఏఐతో వచ్చేసి ప్రతి ఫీల్డ్లో ఏఐ ఇంపాక్ట్ ఉంది. అవును, కోడింగ్లో వచ్చేసి ఏఐ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే అది కోడింగ్ చేసే వాళ్ళకు కూడా అర్థం కాకపోవచ్చు, బట్ ఆ చేంజెస్ అనేవి వచ్చాయి కోడింగ్లో. పేర్సెల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఎక్కువ వర్క్స్ ఇదివరకు ఎలా ఉండేదంటే టోటల్ డాక్యుమెంట్ రివ్యూ చేసేది కోడర్స్. ఇప్పుడు ఏఐ అనేది ఏం చేస్తుంది, ఆ డాక్యుమెంట్ని వచ్చేసి ఎన్ఈఆర్ అని ఉంటుంది, నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్ అని. ఈ వర్క్స్ కూడా ప్రాజెక్ట్స్ ఈ మధ్య ఎక్కువగా పెరిగాయి. సో వాళ్ళు ఒక టూల్ని డెవలప్ చేస్తున్నారు, చాలా వీలైనంత వరకు ఎర్రర్స్ని తగ్గిస్తుంది. కానీ హ్యూమన్ ఇంటరాక్షన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ వాళ్ళ వ్యాలిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో కోడింగ్లో ఏఐ అనేది జాబ్స్ తగ్గించేస్తుంది పూర్తిగా, కోడింగ్ కెరీర్ మొత్తం వచ్చేసి కోడర్స్ అవసరం లేదు అనే డౌట్స్ ఎవరికైనా ఉంటే నో నీడ్ టు వరీ. ఏఐ అనేది వీలైనంత వరకు వచ్చేసి ఏఐని యూటిలైజ్ చేసుకోవడం వల్ల హ్యూమన్ ఎర్రర్స్ అనేటివి తగ్గడానికి ఆస్పెక్ట్ ఉంటుంది. అంటే డాక్యుమెంట్లో మీరు ఓవర్ సైట్ అవ్వడం వల్ల ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉండవు. సో ఏఐ అనేది సజెస్ట్ చేస్తుంది ఎక్కడ ఏ కండిషన్ ఉంది, అది ఎగ్జాక్ట్గా దానికి ట్రీట్మెంట్ అయిందా, కేర్ ఉందా, ఎవిడెన్స్ ఉందా, మిగతా సమాచారంతో వచ్చేసి కోరిలేట్ చేసుకోవడం, వ్యాలిడేట్ చేయడం అనేది కోడర్స్ వర్క్ అన్నమాట. కాబట్టి ఏఐ అనేది కోడర్స్కి హెల్ప్ అవుతుంది, ఓకే, అంతేకాని కోడర్స్ని రీప్లేస్ చేయదు. సో ఈ విషయాలు తెలుసుకోవడానికి ఒక కోర్స్ ఉంది, CIIMC, సర్టిఫైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడికల్ కోడింగ్. ఇది PMBA త్రూ వచ్చేసి సర్టిఫికేషన్. మెడిసిన్ ఈజ్ ద ఓన్లీ అకాడమీ అండ్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ ప్రొవైడింగ్, అండ్ త్రూ ది మెడిసిన్ ఆల్సో people are coming, they are getting the certification through medicine also. సో ఈ సర్టిఫికేషన్ నేర్చుకోవడం వల్ల మీరు ఈ మధ్య చూసే ఉంటారు చాలామంది సైట్స్లలో కూడా, జాబ్ పోర్టల్స్లో కూడా మేనేజర్స్ వీళ్ళందరూ వచ్చేసి రెగ్యులర్గా ఉండే ఈ సర్టిఫికేషన్స్ కాకుండా CAMS అనేది అడిషనల్గా మీరు ఆ డిగ్రీ అనేది కనిపిస్తూ ఉంది, క్రెడెన్షియల్ అనేది. సో రీజన్ ఏంటంటే ఏఐ ఇంపాక్ట్ అనేది కోడింగ్లో ఎలా ఉంటుంది, ఆ వర్క్ బ్యాక్గ్రౌండ్లో ఎలా నడుస్తుంది, దానికి తగ్గట్టుగా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ చేంజెస్ ఎలా ఉంటాయి, ఆ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడానికి సర్టిఫికేషన్ చేయడం వల్ల మీరు అప్ టు డేట్లో ఉంటారు కోడింగ్. ఫ్యూచర్ బాగుండాలి అంటే ఏ చేయాలి అంటారు. CAMC నేర్చుకోవడం వల్ల ఫ్రెషర్సే కాదు, ఎక్స్పీరియన్స్ ఉండి ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ చేయడం వల్ల వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. పూర్తిగా వచ్చేసి ఏ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఆ కంప్లైంట్స్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి ఏ కోడింగ్లో వచ్చేసి, ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. సో ఇది ఖచ్చితంగా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది కోడర్స్కి. సో దిస్ ఈజ్ వన్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మెడికల్ కోడింగ్ మార్కెట్ ఎలా ఉంది సార్? లైక్ మీరు ఇప్పుడు ఒక కంపెనీకి డైరెక్టర్గా వర్క్ చేశారు, సో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ఫ్రెషర్స్తోని మీరు పడిన ఇబ్బందులు ఏంటి? లైక్ నేను యాక్చువల్గా ఫిజియోథెరపిస్ట్గా 7 years వర్క్ చేశాను. ఆ తర్వాత కెరీర్ని వచ్చేసి కోడింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయినాను. నేను తీసుకుంది కూడా ట్రైనింగ్ మెడిసిన్లోనే, నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, సంతోష్ గుప్తా సార్ దగ్గర. బట్ ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత
ఆ టైంలో శాలరీస్ తక్కువ ఉండేది. హైదరాబాద్లో వచ్చేసి కోడింగ్ అనేది ఎక్కువ కంపెనీస్ ఉండకపోయేవి అండ్ శాలరీస్ కూడా చాలా తక్కువ ఉండేవి. మీరు మాట్లాడేది 12 ఇయర్స్ బ్యాక్. 12 ఇయర్స్ బ్యాక్. 12 ఇయర్స్ బ్యాక్లో వచ్చేసి ఆ శాలరీస్ మీరు నవ్వుకోవడానికి ఉంటుంది అది. నేను ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చేసి గుడ్ మనీ అనేది ఎంజాయ్ చేసేవాడిని. బట్ కోడింగ్లో ఆ శాలరీ చూసినప్పుడు ఎందుకంటే ఇక ఎక్కువగా ఉండకపోయేవి కంపెనీస్. సో ఫస్ట్ ఐ జాయిన్ అయిన బెంగళూరులో వచ్చేసి ప్రొవైడర్ సైడ్ కోడింగ్లో జాయిన్ అయ్యాను. సో ఆమె మెడికల్గా టర్మినాలజీ నాకు ఎక్కువ తెలుసు, డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి మై డెసిగ్నేషన్ ఆ ప్రాజెక్ట్కి కొంచెం సూటబుల్ అయింది. సో దే అప్రోచ్ మీ. సో నేను బెంగళూరులో స్టార్ట్ చేశాను హిందూజా గ్లోబల్ సొల్యూషన్. ఆ తర్వాత వచ్చేసి అది ఎక్కువగా ప్రొవైడర్ డినైల్ మేనేజ్మెంట్లో స్టార్ట్ చేశాను సర్టిఫై అయిన తర్వాత. ఆ తర్వాత వచ్చేసి చెన్నైలో 2 ఇయర్స్ చేశాను ప్రొవైడర్ సైడ్ కోడింగ్ అది. ఆ తర్వాత నేను హైదరాబాద్ లొకాలిటీ కాబట్టి దగ్గరగా ఒక కంపెనీలో వచ్చేసి ప్రొవైడర్ సైడ్ ప్రాజెక్ట్ ఆర్సీఎం కంపెనీ, అది రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ వర్క్స్ అన్నీ అవుతాయి. అక్కడ వర్క్ చేశాను. అక్కడ నేను అరౌండ్ 7 ఇయర్స్ వర్క్ చేశాను. ఆ తర్వాత గ్రాడ్యువల్గా మా కెరీర్లో వచ్చేసి నేను ఇంప్రూవ్ అవుతూ ఉన్నాను. డెసిగ్నేషన్స్ కూడా పెరుగుతున్నాయి. లాస్ట్ 3.5 ఇయర్స్ నుంచి యాజ్ ఎ డైరెక్టర్గా నేను ఒక కంపెనీకి చేశాను. ఇక్కడ కూడా నేను సీఈఓగా డైరెక్టర్గా చేస్తున్నాను ఈ కంపెనీకి. సో ఐ సీన్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద కోడింగ్. ఎక్కువ చేంజెస్ చూసాను. కెరీర్లో వచ్చేసి నేను ఎక్కువగా ఉన్నాను కాబట్టి బయట ఏం జరుగుతుంది అండ్ ఎలాంటి వర్క్స్ అవుతున్నాయి, కోడర్స్ వచ్చేసి ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు అండ్ ఈ మధ్యలో ఉన్న కోడర్స్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ వచ్చిన కొత్తగా చాలా చేంజెస్ వచ్చాయి కోడింగ్లో. ఈ షార్ట్ ఏంటి అవి క్రాష్ కోర్సులు. క్రాష్ కోర్సులు నాకు కామెడీ ఏంటి గుర్తుకొస్తుందంటే 2 వారాల్లో ట్రైనింగ్ పాస్ అయ్యి సర్టిఫైడ్ అవుతున్నారు అని అంటే 2 నెలల్లో ఎంబీబీఎస్ చదవచ్చు. ఐడియా. సో ఇది బట్టి చదివేది కాదు. ఇక్కడ మనం కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాలనుకున్నది కూడా ఏంటంటే ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి కోడింగ్ కెరీర్గా వద్దామన్నా చూడడానికి సాఫ్ట్వేర్ జాబ్లో ఉంటుంది, ఓకే మొదట్లోనే వచ్చేసి లక్షలు వస్తాయని నేను చెప్పినలాగా, ఓకే మినిమం వచ్చేసి ఆ కెరీర్ ఎలా ఉంటుంది, మీరు స్టార్ట్ చేసినప్పుడు కెరీర్ అనేది ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ట్రైనింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఇవి లేకపోయినప్పుడు మీరు 10th చదివేటప్పుడు, ఇంటర్ చదివేటప్పుడే అండ్ మీరు బీటెక్ చదివినా ఏదన్నా బ్యాచిలర్ చేసినా మంచి కాలేజీలో చదవాలి, ఎక్కడైతే బాగా చెప్తారో అని ఆలోచిస్తారు. మీరు మరి కోడింగ్ కెరీర్లోకి వచ్చినప్పుడు మీరు చేసే జాబే మీ కెరీర్ సంబంధించిన జాబ్. అది ఈ జాబ్ చేయాలనుకున్నప్పుడు వచ్చేసి ట్రైనింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా తీసుకోవాలి. అందులో కూడా మీరు షార్ట్ కట్ చూస్తే అది మీ కెరీర్కి ప్రాబ్లం అవుతుంది అండ్ మిమ్మల్ని తీసుకున్న కంపెనీకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఈ ఇష్యూ నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఈ క్రాష్ కోర్సులు ఉండడం వల్ల తొందరగా అయిపోతుంది. ఓకే 3 నెలలు పూర్తిగా టైం ఎందుకు కేటాయించడం, లాజిక్గా చెప్తాను హాస్టల్ ఫీజు ఎందుకు కట్టుకోవడం, ఓకే 4 రోజుల్లో వచ్చేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోదాం. మరి వెళ్ళిపోతారు వచ్చేసి జాబ్ కూడా వస్తుంది. కోడింగ్లో జాబ్ రాకపోవడం అనేది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రేయర్ సైడ్లో వచ్చేసి చాలా ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువగా వచ్చేసి ఒక 6 months 7 months వచ్చేసి ఎక్కువ వర్క్ ఉంటుంది. ఆ టైంలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి ఆపర్చునిటీ. అందుకే దీన్ని బేస్ చేసుకుని అనుకుంటాను చాలా వరకు అకాడమీస్ వచ్చేసి 100% జాబ్ గ్యారంటీలు అని పడతాయి. అంటే మిమ్మల్ని ఏం చేస్తారు వచ్చేసి పట్టించి పాస్ చేపించేసి ఆ కంపెనీస్లో వచ్చేసి మీకు వచ్చేసి జాబ్ ఇచ్చేటట్టుగా చేస్తారు. ఎన్ని రోజులు సర్వైవ్ అవుతారు మీరు? మీకు వర్క్ రాదు, స్ట్రెస్ ఫీల్ అవుతారు, మధ్యలోనే జాబ్ వదిలేస్తారు. లేదు వచ్చేసి ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 6 monthsలో 1 yearలో వచ్చేసి మిమ్మల్ని వచ్చేసి రిమూవ్ చేసే ఛాన్స్, హైర్ అండ్ ఫైర్ అంటారు. హైర్ అండ్ ఫైర్ అవుతుంది. సో ఈ విషయాలన్నీ వచ్చే వాళ్ళకి ఎలా తెలుస్తాయండి? ఇవి ఎవరు ఓపెన్గా మాట్లాడరు, బట్ జరిగేది మార్కెట్లో అదే. సో నేను చెప్పేది ఏంటంటే కోడింగ్లో ఆపర్చునిటీస్ బాగా ఉంటాయి. కెరీర్ అనేది సరైన ప్లాన్తో డెసిషన్ తీసుకోవాలి. సో దానికంటే ముందు వచ్చేసి ఫ్రెషర్స్ వచ్చేసి ఎవరైతే కెరీర్లో రావాలనుకున్నారో ఇది ఎవర్ గ్రీన్ కెరీర్. పేషెంట్స్ ఉన్న రోజులు, ప్రాబ్లమ్స్ ఉన్న రోజులు హెల్త్ కేర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అండ్ మనం మెయిన్గా చేసేది అమెరికన్ హెల్త్ కేర్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఎక్కువ చేస్తున్నాం. కొన్ని మంత్స్లో ఇయర్స్లో వచ్చేసి ఇండియాలో కూడా మెడికల్ కోడింగ్ స్టార్ట్ అవుతే అప్పుడున్న ఈ కోడర్స్ సరిపోరు. సో దెర్ ఈజ్ ఎవర్ గ్రీన్ హ్యూజ్ డిమాండ్ ఉంటుంది కోడర్స్కి. బట్ ఎలా రావాలి అనేది ఖచ్చితమైన అవగాహనతో రావాలి. అంతేగాని వచ్చేసి తొందరగా కంప్లీట్ చేసేద్దాం, లైక్ చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారండి. డాక్టర్ సిద్ధార్థ్ పాస్ అయిన వాళ్ళు కూడా వచ్చేసి 2 నెలలు ఆగి వచ్చేసి వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారండి, కోడ్ ఎలా ఇవ్వాలో చెప్తారు. కోడ్ వచ్చేసి ఎలా ఇవ్వాలో తెలిసి బట్టి వన్ కన్వెన్షనల్, ఐ డోంట్ టేక్ స్పెసిఫిక్ వాట్ ఈస్ దట్ అనేది పాస్ అవ్వడం ఈజీయే. స్కోర్ వచ్చింది కూడా మ్యాటర్ కాదు సర్టిఫికేషన్లో, అవునా కదండి? 95 వస్తే ఏంటి, 70 మార్క్స్, దానికి ఒక మినిమం పర్సంటేజ్ ఉంది, 70తో పాస్ అవుతారు. నేను పాస్ అయింది 73 మార్క్స్తో.
బట్ ఇట్ ఆల్స్ అబౌట్ యువర్ స్కిల్. మీరు ఏం నేర్చుకున్నారు ట్రైనింగ్ టైంలో, ఎంత పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అనేది ఎవరు ఇచ్చారు మీకు, ఎన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చేసి మీ కోడింగ్ కెరీర్లో హెల్ప్ అవుతుంది అనేది చాలా సో ఇంపార్టెంట్. మీరు డైరెక్టర్లా ఉన్నప్పుడు మీరు ఫ్రెషర్స్తోని ఫేస్ చేసిన ఛాలెంజ్ వచ్చి స్కిల్ లేకపోవడం అంతేనా? యా, నేను డైరెక్ట్గా ఉన్న చాలామంది రిక్రూట్స్ ఐ డిడ్ అరౌండ్ 3,500 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేస్తుంటాను. నేను ఎక్కువ ఫీల్ అయింది కూడా. వచ్చే వాళ్ళు ఆ టైంలో ఇష్యూ ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ క్రాష్ కోర్సెస్ చేసేసి చాలామంది ఆమె సర్టిఫైడ్ కోడర్ అని వచ్చారు. వెన్ ఎవర్ వీ ఆస్క్ ఏ బేసిక్ క్వశ్చన్స్, టర్మినాలజీ కానివ్వండి, ఒక కోడ్ లీడ్ చేయమన్నా కానివ్వండి, వాళ్ళకి ఆస్పెక్ట్ లేదు. వాళ్ళు చేసింది ఏంటంటే ఒక సర్టెన్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేసి బట్టి పట్టేసి వాటిలోనే వచ్చేసి పాస్ అయ్యి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకి నేను ప్రాజెక్ట్ ఇచ్చానంటే చేస్తారా? వాళ్ళు అది స్ట్రెస్గా ఫీల్ అవుతారు, ఈ జాబ్ చాలా ఇబ్బందిగా ఉందని వాళ్ళు వదిలేసే ఛాన్స్ ఉంది. వాళ్ళు క్వాలిటీ ఇవ్వకపోతే వచ్చేసి జాబ్లోంచి తీసే ఛాన్స్ కూడా ఉంది. సో అందుకే వచ్చేసి కానీ నా టైంలో చూసిందంటే నేను కూడా ఒకటి క్వశ్చన్ అడగాలనుకున్నా సిద్ధార్థ్. ఎందుకు వచ్చేసి మిగతా వాళ్ళతో చూస్తే మెడిసిన్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు బేసిక్ థింగ్స్ బాగా చెప్తారు అండ్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫికల్టీ ఇన్ దేమ్. మిగతా వాళ్ళతో చూస్తే వాళ్ళు సర్టిఫైడ్ అయినా కూడా వచ్చేసి బేసిక్ థింగ్స్ తెలియవు. ఓకే, మెడిసిన్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఇంటర్వ్యూ అయితే బాగా ఫేస్ చేయగలుగుతారు. ఐ సీన్ దట్. వాట్ యు ఫాలో? నాకు తెలుసు, బట్ ఫ్రెషర్స్కి తెలియాలి. సియర్ ఎవరైతే ఫ్రెషర్స్ లైక్ ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇప్పుడే మెడికల్ కోడింగ్ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నారో, సో మెడిసిన్ ఆఫర్ చేసేది ఏంటంటే అడ్వాన్స్డ్ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్. అంటే ఏంటంటే లైక్ 3 months పాటు మీకు మెడికల్ కోడింగ్ కంప్లీట్ A to Z ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ఎందుకు 3 months? మిగతా వాళ్ళలాగా వచ్చేసి 3 weeks 2 weeks పెట్టొచ్చు కదా. సియర్ ఇప్పుడు ఇన్స్టంట్ రెసిపీకి మనం వండుకొని తినేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మెడిసిన్లో ఏం చేస్తాము అంటే ఫస్ట్ బేసిక్గా మనకు కావాల్సింది ఏంటి మెడికల్ కోడింగ్లో? మెడికల్ రికార్డ్ని మనం కోడ్ లాగా కన్వర్ట్ చేయడం. యా, హెల్త్ కేర్లో వచ్చేసి రికార్డ్ ఇస్ ద మెయిన్ బేస్. మెడికల్ రికార్డ్ని కోడ్ లాగా కన్వర్ట్ చేయడం. సో ఇప్పుడు మెడికల్ రికార్డ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అది ఎవరు రాస్తారు? లైక్ డాక్టర్. సో డాక్టర్ రాసేది ఏంటి? మొత్తం మెడికల్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళకు బేసిక్గా తెలియాల్సింది మెడికల్ టర్మినాలజీ. సో ఫస్ట్ ఆ నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత, బేసిక్ నాలెడ్జ్ ఇచ్చిన తర్వాతనే కోడింగ్ అనేది చేయగలుగుతాం. ఇప్పుడు కోడ్ అనేది ఎవరైనా ఇవ్వవచ్చు. ఇప్పుడు నేను ఒక ఇంటర్ పాస్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ఒక 2 days కూర్చోబెట్టి కోడ్ ఎలా ఇవ్వాలో చెప్తే అతను కూడా కోడ్ ఇస్తారు. కరెక్ట్. కానీ ఇక్కడ ప్రాపర్గా నాలెడ్జ్ కావాల్సింది దేని మీద? మెడికల్ టర్మినాలజీ మీద. సో ఫస్ట్ ఆ బేసిక్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ అనేది ఇస్తాం. ఐ థింక్ అందుకే అనుకుంటా మెడిసిన్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీరు ఫీ తీసేసుకొని జాయిన్ చేయించుకోండి. ఫస్ట్ 2-3 డెమోస్ అండ్ వాళ్ళకి ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది అండ్ ప్రాక్టీస్ చేసి చూపిస్తారు కోడ్స్ ఎలా వచ్చేసి లీడ్ అవుతాయి అనేది. దెన్ ఓన్లీ ఆఫ్టర్ వచ్చేసి మీరు డెసిషన్ తీసుకోండి. అంతేగాని తొందరపడి వచ్చేసి జాయిన్ చేసుకొని యూ డోంట్ ఫాలో దట్. మీరు ఎథిక్స్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఫస్ట్ మేము అనాటమీ, ఫిజియాలజీ, మెడికల్ టర్మినాలజీ, ఇది బేసిక్ నాలెడ్జ్. ఇది బేసిక్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు బయట కంపెనీకి వెళ్ళారనుకోండి, సో మీరు అన్నట్టు 6 monthsలోనే హైర్ చేసుకుంటారు, తర్వాత ఫైర్ చేసేస్తారు. సో ఏ కెరీర్లో అయినా కానివ్వండి, మెడికల్ కోడింగే కాదు, ఏ కెరీర్లో అయినా కానివ్వండి, మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎవరు కూడా సర్వైవ్ అవ్వలేరు. సో మీకు నాలెడ్జ్ ఉంది అంటే యూ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ ఫీల్డ్. సో యాజ్ ఏ మెడికల్ కోడర్ మీకు కావాల్సింది ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్. ఆ ప్రాపర్ ట్రైనింగ్ వచ్చింది అంటే యూ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ ఫీల్డ్. సో అదే మా మెయిన్ మోటో, అదే మా మెయిన్ ఎథిక్స్, అదే ఫాలో అవుతాము, అదే ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. లాస్ట్ 15 years నుంచి కూడా ఈ లెగసీ మెయింటైన్ చేస్తున్నాం. మోర్ దాన్ 25,000 స్టూడెంట్స్ని పాస్ చేసాం అండ్ ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ఉంది. నార్మల్ జాబే కాదు. ఎందుకు వచ్చేసి మీరు ట్రైనర్స్ అందరూ ఖచ్చితంగా డాక్టర్స్ అయ్యండి, కనీసం 5 సంవత్సరాలు కోడింగ్ కెరీర్ వచ్చేసి చేసున్న వాళ్ళని మాత్రమే ట్రైనర్స్గా పెడతాం. ఎందుకు అంత ఇంపార్టెన్స్? చూడండి సార్, ఇప్పుడు మెడికల్ రికార్డ్ రాసేది ఒక డాక్టర్. ఇప్పుడు మెడికల్ రికార్డ్ అర్థం చేయాలి అంటే అది డాక్టర్కే అర్థమవుతుంది, అది వేరే వాళ్ళకి చెప్పాలి అంటే డాక్టరే చెప్పాలి. ఓకే, ఇప్పుడు టర్మినాలజీ తెలిసిన వాళ్ళు కూడా చెప్పొచ్చు, అది ఫీల్ టర్మినాలజీ చెప్పిన వాళ్ళు చెప్పొచ్చు సార్. ఇప్పుడు డాక్టర్ ఇంటెన్షన్ ఏంటో డాక్టర్కే తెలుస్తుంది, అది ఆ థాట్ ప్రాసెస్ ఏంటో డాక్టర్కే అర్థమవుతుంది. సో అది డాక్టర్ చెప్తే వేరే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆ ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేది ఒక డాక్టరే. సో మెడికల్ కోడింగ్లో ట్రైనింగ్ మీరు తీసుకోవాలనుకుంటే డాక్టర్ దగ్గరనే తీసుకోవాలి. మెడిసిన్లో అందరూ ట్రైనర్స్ డాక్టర్సే ఉంటారు. మీరు డాక్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి, మీ కెరీర్ అనేది బాగుంటుంది. ఓకే, ఈవెన్ ఐ డోంట్ సే డాక్టర్నే కాదు, వచ్చేసి అట్లీస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్న ఉన్న వాళ్ళు కొన్ని ఇష్యూస్ తెలుస్తాయి. కానీ నేను బయట ఇన్స్టిట్యూట్స్లో చూస్తున్నాను, 2 years బ్యాక్ పాస్ అవుతారు, 1 year బ్యాక్ పాస్ అయ్యాడు, ఇప్పుడు ట్రైనర్గా చేస్తున్నారు. అది నాకు అర్థం కాదు. వచ్చేసి వాళ్ళకి ఏ విషయాలు చెప్పగలుగుతారు, కోడ్ ఎలా ఇవ్వాలి, అది మాత్రం చెప్పేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు పాస్ చేపిస్తే ఎగ్జామ్ అయిపోతుంది, వాళ్ళ వర్క్ అయిపోతుంది. బట్ ఐ లైక్ దట్.
నేను అందుకే వచ్చేసి చాలా అప్రిషియేట్ చేస్తాను వచ్చేసి ఖచ్చితంగా ఒక కోడింగ్ కెరియర్లో ట్రైనింగ్ చేసే టైంలో ఎంత సమయం అనేది కేటాయించాలో మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారు. అండ్ అదొకటే కాదు, నేను ఈ మధ్య చూసాను ల్యాబొరేటరీ త్రూ మెడిసిన్ స్టూడెంట్ చాలామంది వస్తున్నారు. మీరు ఆ కాన్సెప్ట్లో వచ్చేసి ఓన్లీ క్లాస్ రూమ్ సెషన్స్ కాకుండా ల్యాబొరేటరీలో వచ్చేసి పీపుల్లో వచ్చేసి టూల్స్ ఎలా ఉంటాయి కోడింగ్ బుక్స్లోనే కాకుండా, అండ్ ఆ కాంప్లైంట్స్ ఎలా ఉంటుంది కంపెనీలో వచ్చేసి, ఈవెన్ చిన్న విషయాలు కూడా, ఒక ఎక్సెల్ని వచ్చేసి డేటా ఎలా ఎంటర్ చేయాలి పంపించడం, ఈ స్కిల్. ఎందుకంటే ఈ కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్ తీసుకున్నప్పుడు కీబోర్డ్ తెలియదు, ఎక్సెల్ తెలియదు, నేను డైరెక్ట్గా డాక్యుమెంట్ ఇచ్చేసి క్లయింట్ గైడ్లైన్ చెప్పేసి కోడ్ చేయండి అని అంటారు. వాళ్ళకి ఆ బేసిక్ థింగ్సే తెలియని వాళ్ళు వచ్చేసి మీ గైడ్లైన్స్ ఏం ఫాలో అవుతారు, ఏ వర్క్ చేస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేను 100% క్వాలిటీ. ఇష్యూ ఎవరికి ఏమవుతుందంటే ఈ కామన్ థింగ్స్ బేసిక్ థింగ్స్ నేర్చుకోకుండా ఓన్లీ క్లాస్ రూమ్ ట్రైనింగ్ కింద వచ్చేసి వచ్చినట్లయితే, అది కూడా ఈ క్రాష్ కోర్సులు చేసి వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆ వర్క్ అనేది ఆ ఎన్విరాన్మెంట్ అనేది వెంటనే వచ్చేసి స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, మీ కెరీర్ లాస్ అవుతుంది, అండ్ ఆల్సో మిమ్మల్ని తీసుకున్న కంపెనీ కూడా వాళ్ళ ప్రాజెక్టులు లాస్ అవుతాయి, అవి కూడా మూతపడదు. ఇది నడుస్తుంది మార్కెట్లో. ఐ సీన్ దట్. సో బట్ ఇట్స్ అ గుడ్ థింగ్ యు ఆర్ ఫాలోయింగ్ ది ఖచ్చితంగా టైం మెయింటైన్ చేస్తున్నారు, ఆ ట్రైనింగ్ కానీ ఆ ప్రాక్టీస్ కానీ, ఓకే సిస్టమ్ యూజ్ చేయించడం కోడర్స్కి. ఐ డోంట్ సీన్ ఎనీవే. సో ఏం లేదు సార్, ఇప్పుడు మెడిసిన్ ఆఫర్ చేసేది 3 months ట్రైనింగ్ తర్వాత ఈ 3 monthsలోనే మీకు వీక్లీ 4 days క్లాసెస్ ఉంటాయి, అండ్ 1 or 2 ల్యాబొరేటరీ సెషన్స్ కూడా ఉంటాయి అనమాట వీక్లీ. ఈ ల్యాబొరేటరీ సెషన్స్లో ఏముంటుంది అంటే వాళ్ళకు లైవ్ చాట్ ఎక్స్పీరియన్స్, సో లైవ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ ఇట్లాంటివన్నీ మీకు డౌట్ రావచ్చు. సో ఇవన్నీ కూడా దీంట్లోనే ఇంక్లూడెడ్. సో ట్రైనింగ్ ఫీల్డ్ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఈ బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడమే మా మెయిన్ మోటో ఫస్ట్ నుంచి కూడా. ఈ లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పే సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ as ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో ఏముంటుంది, త్రూ మెడిషైన్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో ఏముంటుంది అంటే మీరు ఏదో ఒక స్పెషాలిటీ ట్రైనింగ్, ఇప్పుడు మెడికల్ కోడింగ్లో సిపి సర్టిఫికేషన్ చేస్తారు, సిపి సర్టిఫికేషన్తోనే మీకు చాలా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ ఆ జాబ్ ఆపర్చునిటీ ఇంకా మంచిగా లైక్ మీరు ఇంకా బాగా ఆ కెరీర్లో గ్రో అవ్వాలి అంటే ఇంటర్న్షిప్ అనేది చేయాలి. సో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఏదో ఒక కెరీర్, ఏదో ఒక స్పెషాలిటీ, దాంట్లో మీకు 1 month అడ్వాన్స్డ్గా మీకు లైవ్ చాట్స్ మీద ఆ వర్క్ అనేది నేర్పిస్తాము. సో మనకు ల్యాబొరేటరీ ఉంటుంది, ఆ కంప్యూటర్ సిస్టమ్స్ పైన మీరు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రియాలిటీకి సిమ్యులేషన్ లైక్ సిమ్యులేషన్. ఓకే, బయట ఎలా అయితే వర్క్ ఉంటుందో అది ఇక్కడే నేర్పిస్తాం. ఇదంతా కూడా మీకు ట్రైనింగ్లోనే ఉంటుంది, ఎక్స్ట్రా ఏం ఉండదు. సో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది ఫ్రెషర్స్ లానే కాదు, లైక్ మీకు ఒక 6 months ఎక్స్పీరియన్స్ ఉండి మీరు వేరే డిపార్ట్మెంట్కి చేంజ్ అవుదాం అనుకుంటున్నారు, వాళ్ళు కూడా వచ్చి యూ కెన్ ట్రై దిస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. త్రూ అందుకే వచ్చేసి మెడిసిన్తో మీ అందరికీ చెప్పాలనుకున్నది, దీంట్లో వచ్చేసి మెడిసిన్ త్రూ ప్రోగ్రాంలో ఇంటర్న్షిప్ కానీ ఎఫ్ఐఎంసీ సర్టిఫికేషన్లో స్పెసిఫిక్గా మెడిసిన్ నుంచి వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్కి వచ్చేసి చాలా డిస్కౌంటెడ్తో వచ్చేసి మీకు సర్టిఫికేషన్స్ ఆఫర్ చేస్తున్నారు. ఓకే, యూ నీడ్ టు యూటిలైజ్ దట్. అండ్ వీ నీడ్ టు షుడ్ నాట్ ఫర్గెట్ దట్ ఫ్రెషర్స్కి వచ్చేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్. సో మీకు అర్థమై ఉంటుంది, ఎప్పుడైనా కానీ మీరు కోడింగ్ని కెరీర్గా ఎంచుకున్నప్పుడు వచ్చేసి యాజ్ అ ఫ్రెషర్ షార్ట్ కట్స్ ఎప్పుడు వెళ్ళకండి. ఓకే, తొందరగా కంప్లీట్ చేయాలి. నేను చెప్పానుగా 2-3 వారాల్లో మీరు సిపిసి చేశారంటే ఇట్స్ ఎ పాసిబుల్ 3 monthsలో 2 monthsలో ఎంబీబీఎస్ కూడా పాస్ అవ్వచ్చు. ఎందుకు 5-6 ఏళ్ళు చదవడం. ఓకే, ఎందుకంటే ఇది మీ కెరీర్కి సంబంధించిన ట్రైనింగ్ కాబట్టి పూర్తిగా సరైన నైపుణ్యం ఉన్న ట్రైనర్స్ దగ్గర తీసుకోవాలి. అండ్ తీసుకోవడంలో వచ్చేసి ఓన్లీ నాలెడ్జ్ నేర్చుకోకండి, మీరు వర్క్లో ఎంటర్ అయిన తర్వాత నాట్ ఓన్లీ ఈవెన్ దట్ మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు అది కూడా ఉంటాయి మీకు ఇందులో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్లో. ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలనేది త్రూ మెడిసిన్ మనం ఇస్తున్నాం. సెమ్ ప్రోగ్రామ్ ఉంటుంది, స్కిల్ ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ ఉంది, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇస్తున్నాం అలాంగ్ విత్ ట్రైనింగ్లోనే. సో ఇందులో ఏంటంటే మీకు ఈ ఎక్సెల్స్ కానివ్వండి, సిస్టమ్ యూజ్ కానివ్వండి, డేటాను ఎలా, ఈమెయిల్ ఎటిక్విటీస్, ఓకే ఇవన్నీ వచ్చేసి షార్ట్ కట్స్ కానివ్వండి, అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, మాక్ ఇంటర్వ్యూస్, ఇవన్నీ మీరు ట్రైనింగ్తో పాటు ఉన్నప్పుడు మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా వెళ్తారు. మీకు తీసుకున్న ఆపర్చునిటీ, తీసుకునే జాబ్ కూడా బెస్ట్ జాబ్ అయి ఉంటుంది. మీ కాన్ఫిడెన్స్ లేనప్పుడు వచ్చేసి మీరు ఎలా అయినా కానీ వర్క్ చేయాల్సి వస్తుంది. కాన్ఫిడెంట్తో ఉన్నప్పుడు వచ్చేసి యూ క్యాన్ ఓకే చూస్ ది రైట్ ఆపర్చునిటీ ఫర్ యూ. కాబట్టి ఇది ఫ్రెషర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ చూస్ ది కరెక్ట్ అకాడమీ అండ్ లెర్న్ ప్రాపర్లీ, కాంప్రిహెన్సివ్గా లెర్న్ చేయండి. కోడింగ్ అంటే వచ్చేసి నాట్ జస్ట్ ఇన్ పాసింగ్ ది ఎగ్జామ్, ఇట్స్ మోర్ దెన్ దట్.
ఓన్లీ సర్టిఫైడ్ అవ్వడం అనేది వచ్చేసి ఇట్స్ నాట్ ఏ క్రైటీరియా. చాలామంది సర్టిఫైడ్ కోడర్స్ ఉన్నారు మార్కెట్లో, బట్ దే కెనాట్ సస్టైన్ ఇన్ దట్ మార్కెట్ డ్యూ టు దే డోంట్ నో వాట్ ఆర్ ద బేసిక్స్. తక్కువ టైంలో తీసుకోవడం వల్ల, లేదు వచ్చేసి కరెక్ట్గా వచ్చేసి అప్రోచ్ ఉండకపోవడం వల్ల వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో మీరు సర్టిఫై అయిన తర్వాత ఎప్పుడైనా నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఈ కాన్ఫిడెన్స్ అనేది ఇవన్నీ బిల్డప్ పర్ఫెక్ట్గా ఇలా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు చాలా కంపెనీస్ నేను చెప్పేది ఏంటంటే అందులో ఎక్కువగా 80 to 90% మీరు జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడర్స్ పేయర్ సైడ్ కోడింగ్లో వస్తుంది. అందులో ఎక్కువగా వ్యాలిడేషన్ ఉంటుంది. ఐ డోంట్ గో ఇన్ టు డెప్త్. ఎక్కువగా వ్యాలిడేషన్ కోడ్స్ ఆల్రెడీ ఉంటాయి, డాక్యుమెంట్ను కంపేర్ చేస్తూ వచ్చేసి అది కరెక్టా కాదని చెప్తారు. అది హెచ్ఈసి కావచ్చు ఆర్ ఎక్స్హెచ్సి కావచ్చు, దాని మెథడ్స్ వచ్చేసి వీ కాంట్ డిస్కస్ ఇన్ టు డీప్. బట్ ద బేసిక్ వర్క్ వచ్చేసి ఏంటంటే డాక్యుమెంట్ని చదవడం, ఆల్రెడీ ఉన్న కోర్స్ రెట్రోస్పెక్టివ్ ప్రాజెక్ట్స్ అంటారు. బిల్లింగ్ ఆల్రెడీ అయిపోతుంది, ప్రీవియస్ డాక్యుమెంట్స్ని మనం ఇప్పుడు చూస్ చేస్తాం. ఒక రకంగా వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆడిటింగ్ ఓన్లీ. ఆ వర్క్సే ఎక్కువగా ఉంటాయి, ఆ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఆర్సీఎం సైడ్లో వచ్చేసి ప్రొవైడర్ సైడ్లో మీకు కొంచెం స్కిల్ ఎక్కువ కావాలి. ఇట్స్ ఎ గుడ్ థింగ్ వచ్చేసి మెడిసిన్లో వచ్చేసి ఆ ఆస్పెక్ట్లో కూడా చూస్తున్నారు. కోడ్ ఇవ్వడమే కాకుండా వచ్చేసి డాక్యుమెంట్ ఎలా చదవాలి, ఒక కండిషన్కి డయాబెటీస్ అనే కండిషన్ ఎగ్జాంపుల్గా హెచ్బిఏవన్స్ ఇంకెక్కడో రాస్తారు, సెకండ్ పేజీలో థర్డ్ లైన్లో ఉంది. ఆ టెస్ట్ అనేది డయాబెటీస్ సంబంధించింది. ఈ కంపారిజన్, దీన్ని నేను కోరిలేషన్ అంటాను యాక్చువల్గా, ఆ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాను. కోరిలేషన్ అనేది స్కిల్. అది ఆ స్కిల్ అనేది మీరు ఎక్కువ ఎంత డాక్యుమెంట్ అర్థమై ఉంటే, ఏ విషయం ఏ డిసీజ్ సంబంధించిందని తెలిసి ఉంటే, ఈ విషయం అనేది ప్రొవైడర్ సైడ్ కోడింగ్లో చాలా ఇంపార్టెంట్. సో మీరు దాంట్లో కూడా వచ్చేసి ఆపర్చునిటీస్ ఉంటాయి, అది స్టేబుల్గా ఉంటాయి, జాబ్స్ హై శాలరీస్ కూడా ఉంటాయి. సో ఈ కాన్ఫిడెన్స్ అంతా రావాలంటే ఇవన్నీ లెర్న్ చేయాలి. అంతేకాని ఇట్స్ అ గుడ్ థింగ్ వచ్చేసి అకాడమిక్ సెంటర్గా వచ్చేసి యూఆర్ నాట్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ క్యాండిడేట్ని వచ్చేసి జస్ట్ పాస్ చేపిద్దాం, బట్టి చేద్దాం, మన పని అయిపోయిందని కాకుండా యూఆర్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ. దట్స్ వై ఈవెన్ మీ ఆల్సో so many students from the medicine has so much gratitude medicine kundi, and we are still in our contact with the medicine. Yes, that's a good thing. సో ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా సార్. చాలామంది 90% వచ్చింది, 80% వచ్చింది, మేము పాస్ అయిపోయాము అని అనుకుంటున్నారు. సో ఈ నిజంగానే ఈ సర్టిఫికేషన్ ఇంపార్టెన్స్ ఏంటి? లైక్ నిజంగానే 90% వస్తే ఏమన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు? ఇట్లా ఏమన్నా ఉంటుందా సార్, చెప్పండి. మీరు ఇంటర్వ్యూ చేశారు కాబట్టి అడిగి ఉంటారు క్వశ్చన్ డాక్టర్ సిద్ధార్థ్. ఇంటర్వ్యూస్లో మీరు సర్టిఫైడా నాన్ సర్టిఫైడ్ అనే జనరల్ క్వశ్చన్ ఉంటుంది అంతే. మీరు 95% స్కోర్ చేశారా, ఏంటి అది 1 1 1 2 2 2 అడ్వర్టైజ్మెంట్ లా కాదు. దానికి ఒక క్రైటీరియా ఉంది, 70% ఈజ్ అయినా క్రైటీరియా. పాస్ అయితే చాలు. స్కోర్ బాగా వచ్చిందంటే ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ మీ స్కోర్ ఎక్కువ ఉందని తక్కువ ఉందని మీ శాలరీస్లో పెద్దగా తేడా ఉండదు. స్కిల్ అనేది ఇంపార్టెంట్. నేను చెప్పినట్టుగా కోడింగ్లో మీరు కోడ్ ఇచ్చారు, సో కోడ్ చేస్తారా లేదనేది మ్యాటర్ కాదు. ఆ కోడింగ్ చేసేటప్పుడు గైడ్లైన్స్ ఉంటాయి, ఆ గైడ్లైన్స్ ఖచ్చితంగా ఫాలో అవుతూ కోడింగ్ చేయడం కానీ వ్యాలిడేషన్ చేయడం కానీ చేయాలి. కోడింగ్ కెరీర్లో ఉండేవి రెండే. ప్రొవైడర్ సైడ్లో వచ్చేసి స్టార్టింగ్లో చేస్తే అది కోడింగ్ అంటారు. ఆల్రెడీ ఉన్న కోడ్స్ని వచ్చేసి కంపారిజన్ చేసి డిఫరెంట్ క్లయింట్ ఆస్పెక్ట్స్ వాళ్ళకి తగ్గట్టుగా చేసే వర్క్ని వ్యాలిడేషన్ అంటారు. ఈ రెండే వర్క్స్ ఉంటాయి. దేనికైనా ఆ గైడ్లైన్స్ అప్లై చేస్తూ ఆ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారు, ఎలాగలాగా సర్టిఫై అవుదాం, జాబ్లో ఎంటర్ అయిన తర్వాత చూసుకుందాం, నేర్చుకుందాం. జాబ్లో జాయిన్ అయ్యాక నేర్చుకుందాం. జాబ్లో జాయిన్ అయ్యాక నేర్చుకుంటారు, పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. ఎప్పుడు మీకు మామూలు ఎర్రర్స్ అనేటివి ఉండవు, రోజు ఎర్రర్స్ వస్తుంటాయి. రీజన్స్ చెప్పేవాళ్ళు కూడా ఉండరు. మీరు ఎలా చేయాలన్నది లెర్నింగ్ టైం అయిపోయింది. మీ లెర్నింగ్ టైం ట్రైనింగ్ పీరియడ్, అక్కడే వచ్చేసి మీరు చాలా నేర్చుకోవాలి. మీరు కెరీర్లో ఎంటర్ అయిన తర్వాత స్కిల్స్కి సంబంధించినవి ఎక్కువగా నేర్చుకోవాలి. ఏదైనా ఎర్రర్ వచ్చింది, అందులో వచ్చేసి నేను సబ్జెక్ట్ తెలియకపోవడం వల్ల ఎర్రర్ చేశానా, ఆర్ గైడ్లైన్ అప్లై చేయకపోవడం వల్ల ఎర్రర్ చేశానా, ఓకే నాకు అర్థం కాలేదా, ఆ థాట్ ప్రాసెస్ అనేది డాక్టర్ థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకొని ఈజ్ ఎ స్కిల్. అది థాట్ ప్రాసెస్ అంతా డాక్యుమెంట్లోనే ఉంటుంది. ప్రొవైడర్ సైడ్లో చాలా ఇంపార్టెంట్ అని. సో ఈ విషయం చాలా ఇంపార్టెంట్, దాన్ని మాత్రమే స్కిల్ అంటారు. ఆ స్కిల్కి సంబంధించి అందుకే మెడిసిన్లో కూడా ఈ స్కిల్ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి రెగ్యులర్ కన్వెన్షనల్ సర్టిఫికేషన్ కాకుండా సర్టిఫై అయిన వాళ్ళు లేదంటే ట్రైనింగ్ అయిన వాళ్ళని వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే సజెషన్, ఎఫ్ఐఎంసీ చేయండి, ఇంటర్న్షిప్ చేయండి, ఫెలోషిప్ ఇన్ మెడికల్ కోడింగ్. అది ఓవరాల్గా కాదు, దే నో ఆల్రెడీ. ఈ నార్మల్ ట్రైనింగ్ వల్ల వచ్చేసి వాళ్ళకి ఐసిడి కోడింగ్ తెలుస్తుంది, అంటే పేషెంట్కి సంబంధించిన కోడింగ్, హెల్త్కి సంబంధించింది, అండ్ డాక్టర్స్ ఇచ్చే సర్వీసెస్ ప్రొసీజర్ సంబంధించిన కోడింగ్, ఆ కోడింగ్ తెలుస్తుంది.
ఎఫ్ఐఎంసీలో ఏంటంటే ఒక స్పెషాలిటీ, అది హెచ్సిసి కావచ్చు, సర్జరీ కావచ్చు, ఇన్ పేషెంట్లో బిల్డింగ్ ఎలా చేస్తారనే కాన్సెప్ట్స్ కావచ్చు, ఒక స్పెషాలిటీకి సంబంధించిన సర్టిఫికేషన్, దాని గురించి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వరు ఇక్కడ. అంటే ఓన్లీ సెషన్స్ పెట్టేసి లాస్ట్ ఒక ఎగ్జామ్ రాసేసి మీకు సర్టిఫైర్ అవుతారని ఉండదు. కొన్ని సెషన్స్ ఉంటాయి, మాడ్యూల్స్ కంప్లీట్ చేయాలి, మోస్ట్లీ మీరు చార్ట్స్ చేయాలి. ఓకే, లైవ్ చార్ట్స్ ఉంటాయి, మోస్ట్ ఛాలెంజింగ్ చార్ట్స్ ఉంటాయి. వాటిని అన్నిటి వచ్చేసి మీరు చేసే టైంలో మీ సపోర్టు ఉంటుంది. సో మీరు నేర్చుకుంటారు. ఒక 5 yearsలో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారో ఆ స్పెషాలిటీలో అవన్నీ వచ్చేసి 1 month 1.5 monthలో నేర్చుకోవచ్చు. మీరు ఇంకా ఆ స్పెషాలిటీకి వెళ్ళేటప్పుడు, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కాన్ఫిడెన్స్ వెళ్తారు. సో అందుకే చెప్తాను, ఎఫ్ఐఎంసీ ఈజ్ త్రూ ది పిఎంబిఏ సర్టిఫికేషన్స్ అనేటివి. ఇట్స్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ కన్వెన్షన్ సర్టిఫికేట్స్. హియర్ యూ విల్ లెర్న్ ది నాలెడ్జ్ అండ్ హియర్ విల్ లెర్న్ ది స్కిల్స్ టు పర్ఫామ్ ది జాబ్. ఆ జాబ్ని మీరు పర్ఫెక్ట్గా చేయడానికి ఏ స్కిల్ అయితే మీకు అవసరమో అది నేర్చుకున్న తర్వాతే సర్టిఫై అవుతారు. సో దట్స్ ఎ గుడ్ థింగ్ అబౌట్ ది ఎఫ్ఐఎంసీ. సో అది నేను చెప్పాలనుకున్నాను. సో ఫ్రెషర్స్ మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పాలనుకున్నాను, నేను లాస్ట్ చేసిన వీడియోస్లో, సార్తో ఉన్న వీడియోస్లో కూడా, అండ్ కామెంట్స్ నేను డిఫరెంట్గా చూస్తున్నాను, అండ్ కొన్ని వేరే వీడియోస్ కూడా చూస్తున్నాను. కొందరు ఏంటంటే స్ట్రెస్ అయిపోయి కామెంట్స్ పెడుతున్నారు తెలియదు. 1,00,000 సంపాదించవచ్చా, 2 లక్షలు సంపాదించవచ్చా అంటే ఫ్రెషర్గా మీకు 1,00,000 ఎవరు ఇవ్వరు. ఫ్రెషర్గా మీరు ఎక్కడైనా కానీ ఎప్పుడు ఇస్తారంటే ఒక కంపెనీ వచ్చేసి మీకు ఒక శాలరీ పే చేస్తుందంటే సంథింగ్ యూ నీడ్ టు డన్. మీరు వచ్చేసి అంతకు ఎక్కువగా వచ్చేసి మీరు చేయగలిగితే మీకు అంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే, మీరు అంత కాంట్రిబ్యూట్ చేయగలగాలి, అప్పుడే వచ్చేసి మీకు అంత శాలరీ వస్తుంది. స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ స్టార్టింగే ₹1,00,000 వచ్చేస్తాయి అని ఉంటుంది. చేసిన వీడియోలో కూడా 1,00,000 సంపాదించవచ్చు అన్నాం, కానీ వచ్చేసి 1,00,000 వస్తుందని చెప్పేసి అనలేదు. 1,00,000 వస్తుంది, ఉన్నాయి. ఆ ప్రొవైడర్ సైడ్లో మీరు స్కిల్ఫుల్ వచ్చేసి కోడింగ్ జాబ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఒకే రకమైన జాబ్స్ ఉండవు. ఆర్సీఎంలో చాలా వర్క్స్ ఉన్నాయి. ఓకే, హెచ్సిసి అనేది ఒకటే ఉండదు, వచ్చేసి ప్రొవైడర్ సైడింగ్లో వ్యాలిడేషన్స్ ఉంటాయి, కేటగిరీ 2 కోడ్స్ కూడా ఉంటాయి, వ్యాలిడేషన్స్ మీరు ఎప్పుడు యూజ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. అవి చాలా రకాల వర్క్స్ ఉంటాయి కోడింగ్లో, చాలా స్పెషాలిటీస్ ఉంటాయి. ప్రొవైడర్ సైడ్ మెథడ్స్ కానివ్వండి, పేయర్ సైడ్ వాళ్ళకి కావాల్సిన కొన్ని డేటా వ్యాలిడేషన్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీరు అవన్నీ నేర్చుకుంటూ ఉండాలి, ఒకే దగ్గర ఉండడం. ఒకసారి సర్టిఫై అయిపోయాను, కంపెనీలో జాబ్ ఉంది, మీరు ఏది నేర్చుకోకపోతే అదే కంపెనీలో ఉండాల్సి వస్తుంది, అదే ప్రాజెక్ట్లో ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా న్యూ థింగ్స్ నేర్చుకుంటూ ఉండాలి, మీ స్కిల్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే వచ్చేసి కెరీర్లో అనేది మీరు ముందుకెళ్తూ ఉంటారు. కోడర్గా ఉంటే వచ్చేసి 1,00,000 ఎక్కడి వరకు వస్తుందండి? సరే, మీరు కోడర్గా ఉన్నారు, 3 years వచ్చేసి చేశారు, అది ప్రొవైడర్ సైడ్లో వచ్చేసి మంచి ప్రాజెక్ట్లో ఉన్నారు, కొన్ని కంపెనీస్ ఉన్నాయి, యూ కెన్ ఎర్న్ 80,000 to 1,20,000 వరకు కూడా శాలరీ కోడర్గా. బట్ నేను ఫ్యాక్ట్ చెప్తాను, వచ్చేసి మీరు కోడర్గా 90% వచ్చేసి వెన్ ఎవర్ దే స్టార్ట్ దేర్ కెరీర్న దే కెన్ స్టార్ట్ విత్ ద శాలరీ. ఆఫర్ చేసేది మాది ఇప్పుడు చూసుకుంటే కంపెనీలో 23, 25, 28. ఓకే, దే డోంట్ గో బియాండ్ 30 ఫర్ ది ఫ్రెషర్స్. 1 year తర్వాత అట్లీస్ట్ కొందరు ఏం చేస్తారు, వేరే కంపెనీలో వచ్చేసి ఎక్కువ జాబ్ వస్తే 6 monthsలోనే వెళ్ళిపోతారు. ఐ నో ఎంప్లాయీస్కి వచ్చేసి తక్కువ టైంలో ఎక్కువ శాలరీతో వచ్చేసి సెటిల్ అవ్వాలని ఉంటుంది. నేర్చుకున్న తర్వాత కొంచెం 6 monthsలో బెటర్ జాబ్ ఆపర్చునిటీ వాళ్ళు మీకు శాలరీ ఇవ్వాలన్నా మళ్ళీ మీ స్కిల్నే టెస్ట్ చేస్తారు. సో నేర్చుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్, ఎప్పుడు షార్ట్ కట్స్ వెతకండి, అదే నేను చెప్పేది ఇక్కడ. సో 1 year కావచ్చు, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత కంపెనీస్, చాలా వరకు కంపెనీస్ దే ఆర్ ఆఫరింగ్ 35. మీరు చాలా ఇంటర్వ్యూస్ వచ్చి పర్ఫెక్ట్గా చేశారు, మీరు స్కిల్ఫుల్ అవుతే 45 వరకు ఆఫర్ చేస్తున్నారు. సో యూ కెన్ గెట్ దట్ 45 శాలరీ, 48 శాలరీ యాజ్ ఎ కోడర్ విత్ ఇన్ 1.5 year, 2 yearsలో వచ్చేసి మీకు ఆ శాలరీ వస్తుంది. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మాకు రాలేదని ఎవరైనా ఫీల్ అవుతున్నారంటే స్కిల్ లేదు, మీకు స్కిల్ లేదు, లేదంటే యూ డోంట్ నో హౌ టు బిల్డ్ అప్ యువర్ కెరీర్. ఓకే, సో ఈ విషయాలన్నా తెలుసుకోవాలన్నా వచ్చేసి అది ట్రైనింగ్ టైంలో నుంచే ముందు తెలుసుకొని రావండి, కెరీర్ ఎలా ఉంటుంది, ఎలా బిల్డప్ చేసుకోవాలి. ఓకే, గుడ్డిగా వచ్చేసి వీడియో చూడము, లేదో ఇన్ఫర్మేషన్ చూసుకొని మిమ్మల్ని తొందరగా పాస్ చేస్తాం, అయిపోతుంది 1 నెల రోజుల్లో జాబ్ ఇప్పిస్తాం, 100% పాస్ గ్యారంటీ. ఫస్ట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మీకు 100% పాస్ గ్యారంటీలు, ఓకే, లేదు 100% జాబ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయంటే అందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మెడిసిన్ వచ్చేసి ఐ థింక్ ఎప్పుడు కూడా పాస్ గ్యారంటీ అనేది పాస్ గ్యారంటీ ఉంటుంది, 99% వచ్చేసి పాస్ గ్యారంటీ ఉంది మెడిసిన్. కానీ ఎప్పుడు వచ్చేసి గ్యారంటీలు అని చెప్పేసి వర్డ్స్ పెట్టారు. దే ఫాలో సమ్ ఎథిక్స్, మీకు మిమ్మల్ని ప్రాక్టీస్ చేపిస్తారు. అండ్ ఆల్సో జాబ్ గ్యారంటీ మీకు చెప్పాను కదా, కోడింగ్లో వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి, కొన్ని మంత్స్లో ఇంకెక్కువగా ఉంటాయి.
కొన్ని నెలల్లో వచ్చేసి తక్కువ ఉంటాయి. ఆ టైంలో ఓన్లీ స్కిల్ పర్సన్స్నే చూస్తారు. కొన్ని టైమ్స్లో ఎక్కువగా వాల్యూమ్ వచ్చినప్పుడు, ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు కొన్ని మంత్స్లో వచ్చేసి దే నీడ్ థౌజండ్స్ ఆఫ్ కోడర్స్, కానీ అవైలబుల్ ఉండాలి. సో ఆపర్చునిటీస్ ఉంటాయి. 100% జాబ్ గ్యారంటీ అని ఎవరని చెప్పొచ్చు. కానీ మీరు స్కిల్ఫుల్ పర్సన్ అయినప్పుడే సస్టైన్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. స్కిల్ నేర్చుకోకుండా పాస్ అయితే చాలు జాబ్ వస్తుంది, సర్వైవ్ అవ్వచ్చు అని షార్ట్ కట్స్లో మాత్రం వెళ్తే కెరీర్ అనేది బిల్డప్ అవ్వదు. ఇది ఇక్కడే కాదు, ఏ కెరీర్ అయినా అంతేనండి. మీరు కెరీర్ని చూజ్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్ళడం అనేది అది ఫ్రెషర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇవన్నీ వచ్చేసి మెడిసిన్ అండ్ ఆల్సో మెడిషైన్ కూడా వచ్చేసి మీకు మీ కెరీర్లో వచ్చేసి స్టార్టింగ్లో కానివ్వండి, స్టార్ట్ చేయడానికి కానివ్వండి, చేశాక మీ కెరీర్ బిల్డప్లో అండ్ అడ్వాన్స్గా వచ్చేసి మీ కోడింగ్ కెరీర్ అనేది ఉండడానికి వచ్చేసి హెల్ప్ చేయడానికి వీఆర్ దేర్. అన్నట్టు ఇప్పుడు కోడర్గా 1 lakh సంపాదించలేరు, కానీ ప్రమోషన్స్ వస్తూ ఉంటే ఆ 1 lakh ఫిగర్ అనేది స్టార్టింగ్లో వచ్చేసి అంత శాలరీ. మేనేజర్స్ తీసుకోండి, ఒక టీఎల్ ఉన్నాడు, అండ్ మీ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు కోడర్గానే ఉండిపోకూడదు, సీనియర్ కోడర్ అవ్వాలి. సీనియర్ కోడర్ ఎప్పుడు అవుతారండి? మీరు కంపెనీలో వచ్చేసి మిమ్మల్ని సీనియర్ కోడర్ ఎప్పుడు చేస్తుంది? మీ సీనియారిటీ అందులో తెలిసినప్పుడే. అది ఎక్స్పీరియన్స్ అంటే మీరు 1 year కాబట్టి సీనియర్ కోడర్ కాలేరు. క్వాలిటీతో ఇచ్చినప్పుడు వర్క్ వచ్చేసి మిమ్మల్ని సీనియర్ కోడర్ చేస్తారు. అండ్ మీరు క్వాలిటీ ఇస్తూ ఇంకొకరి వర్క్ని వచ్చేసి వ్యాలిడేట్ చేసి వాళ్ళకి మీరు నేర్పగలిగితే మిమ్మల్ని ఆడిటర్ చేస్తారు. ఓకే, ఆడిటర్ అవుతారు. పీపుల్ని మేనేజ్ చేయగలుగుతారు, మీకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకున్నారు అనుకోండి, యూ కెన్ మేనేజ్ దిస్ పీపుల్, మేనేజర్ అవుతారు. ఓకే, సో ఇలా మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే వచ్చేసి యూ కెన్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ ద కోడింగ్ కెరీర్ స్టార్ట్ చేసే ముందు బేసిక్ నేర్చుకోవాల్సినవి అనేది నేర్చుకొని వచ్చేసి జాయిన్ అవ్వండి. అది మీకు హెల్ప్ అవుతుంది. మిమ్మల్ని తీసుకున్న కంపెనీ వచ్చేసి ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాజెక్ట్స్ సక్సెస్ అవుతాయి. నేను చూస్తున్న ఇష్యూ కూడా ఇదే 3 years నుంచి వెళ్ళి చాలామంది షార్ట్ కట్స్ ఫాలో అయ్యి ఈ గ్యారంటీలు ఇవి చూసి తక్కువ ఫీజు వచ్చేసి ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళు చేసేది ఏంటి? బట్టి పట్టిస్తారు, తక్కువ ఫీజుతోటే తీసుకుంటారు. ఆ మినిమం వచ్చేసి నాకు అర్థం కాదు, అలా ఎలా చెప్పిస్తారు? అలా తెలియకుండా వచ్చేసి ఎక్కువ మెంబర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం తక్కువ ఫీజులు అని చెప్పేసి ఈ ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఎంతలో అయిపోతుంది. ఓకే, వీళ్ళు ఎంత ఇస్తున్నారు? ఇది కెరీర్ అండి. కెరీర్లో వచ్చేసి పర్ఫెక్ట్గా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైం ఇవ్వాలి, అవి చేయాలి. ఇలా చేయకుండా రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఆ ఫస్ట్ ఇయర్లో జాబ్ వచ్చిన తర్వాత వస్తే జాబ్ చెప్పానుగా, స్కిల్ లేకున్నా కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కోడర్స్ తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ ఆ తర్వాత వచ్చేసి మీరు వర్క్ పర్ఫామ్ చేయలేకపోతారు, మీరు రోజు స్ట్రెస్ ఫీల్ అవుతారు, అర్థం కాదు, అండ్ క్వాలిటీ ఎవరు లూజ్ అవుతారు ఇక్కడ? మీ జాబ్ పోయే ఛాన్స్ ఉంటుంది, మీ శాలరీ పెరగదు, మీరు అడ్వాన్స్ అవ్వలేరు, మీరు చేసే ప్రాజెక్ట్ వచ్చేసి కూడా క్వాలిటీ మిస్ అవుతుంది. ఇట్స్ ఎ టీమ్ వర్క్ ప్రాజెక్ట్ అనేది. సో వాళ్ళు వచ్చేసి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, అందరికీ ఎఫెక్ట్ పడుతుంది. అందుకే యాక్చువల్లీ ఇట్స్ ఎ క్రైమ్. నేను చెప్పాలంటే ఇది క్రైమ్ అని కూడా చెప్పొచ్చు. ఇలా షార్ట్ కట్స్ ఫాలో అయ్యి వచ్చేసి ఉండడం వల్ల లాస్ట్ 3 yearsలో వచ్చేసి క్వాలిటీ పడిపోయి చాలా కంపెనీస్ వచ్చేసి చాలా సఫర్ అయ్యాయి. సో వీ డోంట్ ఎంకరేజ్ దిస్. సరైన సమయం ఇస్తూ సరైన వ్యక్తుల దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. అండ్ మీ కెరీర్ ఎలా ఉండాలనేది పూర్తి కౌన్సిలింగ్ చేసుకున్న తర్వాత దెన్ ఎంటర్ ఇంటూ మెడికల్ కోడ్. ఇట్స్ మై సజెషన్. And Dr. Siddhar, as a medicine is, incubator is collaborated with Medicine Academy. నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకున్నా ఫ్రెషర్స్కి వచ్చేసి. ఇప్పటివరకు చెప్పాను వచ్చేసి మీరు కోడింగ్ ఫీల్డ్ ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ డెమో అటెండ్ అవ్వండి. అసలు ఏముంటుంది మెడికల్ కోడింగ్లో, ఆ కెరీర్ ఎలా ఉంటుందో ఫస్ట్ చూడండి. ఆ తర్వాత ఇఫ్ యు ఆర్ గుడ్, నేర్చుకోవడానికి బాగుంది, జాబ్ వచ్చేసి నేను చేయగలను, ఓకే ఇది నాకు సరైంది అనుకున్నప్పుడు ట్రైనింగ్ తీసుకోండి. అది పూర్తిగా తీసుకోండి. అట్లీస్ట్ 3 to 4 months అనేది టైం ఇవ్వాలి. అండ్ ఓన్లీ క్లాసెసే కాకుండా యాజ్ ఐ సైడ్ వచ్చేసి సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేయడం, రియాలిటీలో వచ్చేసి వర్క్ ఎలా ఉంటుంది, జస్ట్ కోడ్ అసైన్ చేయడం అనేది కాదు. అండ్ మెడిసిన్ త్రూ ప్రోగ్రామ్స్ని వచ్చేసి యూటిలైజ్ చేసుకోండి. దీని తర్వాత శాలరీస్ అనేది కూడా మీకు చెప్పాను కదా ఎలా ఉంటాయి అనేది. అండ్ నెవర్ గో టు ది జాబ్ గ్యారంటీస్, 100% పాస్ గ్యారంటీస్. అండ్ ఈ షార్ట్ టర్మ్లో వచ్చేసి క్రాష్ కోర్స్ చేసేస్తే కెరీర్ కూడా క్రాష్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. క్రాష్ కోర్స్ జోలికి వెళ్ళకండి. పూర్తి సమయం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా చెప్పండి, పూర్తిగా సమయాన్ని కేటాయించి నేర్చుకోవాల్సింది. మిమ్మల్ని మెడికల్ కోడింగ్ ట్రైనింగ్లో డాక్టర్స్ నేమ్ చేయరు, బట్ వచ్చేసి డాక్యుమెంట్ ఎలా చదవడం, ఓకే అది క్లయింట్కి తగ్గట్టుగా గైడ్లైన్స్ అప్లై చేసి ఎలా కోడ్ చేయడం అనేది స్కిల్ చాలా ఇంపార్టెంట్. అది స్పెషాలిటీని బట్టి తేడా ఉంటుంది. ఓకే, ఈ లాజిక్స్ అన్నీ మీకు వచ్చేసి నేర్చుకోవడం ఇంపార్టెంట్. గైడ్లైన్ను బట్టి పట్టడం కూడా అనవసరం. ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అండ్ కోడింగ్ ఎలా ఉంటుంది,
ఓకే, అది రెండు సంబంధమైన విషయాలు అవి. ఈ లాజిక్స్ అనేది తెలిస్తే మీకు చాలా గైడ్లైన్స్ అర్థమవుతాయి. 100 గైడ్లైన్స్ ఒక చిన్న లాజిక్స్తో చెప్పవచ్చు. ఓకే, లైక్ ఇనిషియల్ డయాగ్నోసిస్, ప్రైమరీ డయాగ్నోసిస్ కానీ ఇనిషియల్ ఫస్ట్ లిస్టర్ డయాగ్నోసిస్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా పర్ఫెక్ట్గా చెప్తా ఉంటారు. అదొక లాజిక్తో వచ్చేసి 60% గైడ్లైన్స్ ఐసీడీలో అవే ఉంటాయి. ఆ చిన్న లాజిక్ తెలిస్తే తెలిసిపోతుంది. బట్ బయట ట్రైనింగ్స్ వచ్చేసి అది అందుకే చెప్పాను, జస్ట్ బట్టి బట్టి మ్యాచింగ్ లాజిక్ ఉండడం వల్ల వచ్చేసి క్వశ్చన్ ఏ రకంగా అడిగినా కూడా ఇంటర్వ్యూస్లో మీకు విషయం తెలిస్తే క్వశ్చన్ ఎలా అన్నా అడిగినివ్వండి, దాన్ని ఎన్నో రకాలుగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. బట్టి పట్టడం ఎప్పుడు కూడా వర్కౌట్ అవ్వదు, అది కెరీర్లో అస్సలే వర్కౌట్ అవ్వదు. కాబట్టి కంప్లీట్గా నేర్చుకోవాలి. అండ్ శాలరీస్ గురించి వస్తే ఎవరైనా వచ్చేసి ఎలా ఉంటే శాలరీస్ నేను చెప్పినట్టుగా మినిమం 25-30తో మీ కెరీర్ స్టార్ట్ అవుతుంది ఫ్రెషర్స్గా. అండ్ మీరు ఎన్నుకున్న స్పెషాలిటీ బట్టి, స్పెషాలిటీ కోడింగ్ లైక్ సర్జరీ ఇలాంటివి అయితే స్కిల్ ఎక్కువ కావాలి, దానికి శాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే, జస్ట్ వ్యాలిడేషన్, ఐసీడీ వ్యాలిడేషన్, ఒక కేటగిరీ వ్యాలిడేషన్ లాంటివి అయితే ఒక రకమైన శాలరీ ఉంటుంది. మీ సీనియారిటీని బట్టి, మీరు ఇచ్చే క్వాలిటీని బట్టి మీ డిజిగ్నేషన్ మారుతుంది. మీ శాలరీస్ కూడా వచ్చేసి 3-4 ఇయర్స్లో వచ్చేసి అట్లీస్ట్ నేను ఐ కెన్ అసీర్ దట్ 50,000 పైన 3 ఇయర్స్లో వచ్చేసి ఏ కోడర్ అయినా కానీ దే కెన్ ఎర్న్ ఇట్, దట్ ఐ గ్యారంటీ. బట్ ఆ పైన వచ్చేసి 70-80 దట్ ఈస్ పాసిబుల్ 4-5 ఇయర్స్లో. విత్ ఇన్ ద టైం లెస్ టైంలో లేదా అని అంటే ఉన్నాయి. బట్ మీరు ఏ స్పెషాలిటీ కోడింగ్ చేస్తున్నారు, ఏ కంపెనీలో చేస్తున్నారు, మీకు ఎంత స్కిల్ ఉంది, ఓకే, ఆ విషయాల మీద వచ్చేసి మీ శాలరీ డిపెండ్ అవుతుంది. సో డోంట్ అన్నింటిని వచ్చేసి ఒక కామన్ ఆస్పెక్ట్లో చూడలేం. ఓకే, సో ఈ విషయాలు వచ్చేసి మీతో పంచుకున్నాం. సో వ్యూవర్స్, వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఇప్పుడు చాలామంది సర్టిఫికేషన్ పాస్ గ్యారంటీ అంటున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను ఫ్రెషర్స్కి. ఇప్పుడు మెడికల్ కోడింగ్ అంటే మెడికల్ రికార్డ్కి కోడ్ అసైన్ చేయడం. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు మెడికల్ చార్ట్ ఇస్తారు, కింద ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్గా చార్ట్స్ కూడా ఉండవు, ఒక 4 or 5 రిపోర్ట్స్ ఉండొచ్చు. మిగతావన్నీ ఒక పేరాగ్రాఫ్ క్వశ్చన్ ఉంటాయి, 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఆప్షన్స్ ఉంటాయి. ఎస్, కానీ ఇక్కడ రియాలిటీ చాలా మందికి అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు మీరు జాబ్కి వెళ్తారు, జాబ్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ చార్ట్ ఇస్తారు కానీ ఆప్షన్స్ ఇవ్వరు కదా. ఈ స్కిల్ అనేది ఎవరికి లేదు. సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ పాసింగ్లో వచ్చేసి ఈ ఆప్షన్స్ ఉండడం వల్ల వచ్చేసి ఈ స్కిల్ ఇక్కడ మీకు ఏంటి వచ్చేసి ఆప్షన్స్ ఇచ్చారంటే అట్లీస్ట్ మీరు ఒక కోడ్ కరెక్టా కాదా చదివి అది వచ్చేసి మ్యాచ్ చేసుకోవడం. నేను అందుకే సింపుల్గా మ్యాచింగ్ అంటాను. టర్మినాలజీ ఉండి కొంత గైడ్లైన్స్ కరెక్ట్ టర్మినాలజీ ఉంటే పాస్ అవ్వచ్చు, గైడ్లైన్స్ ఎగ్జాక్ట్గా అప్లై చేస్తే ఎక్కువ స్కోర్ వస్తుంది సర్టిఫికేషన్స్లో. కానీ ఇది సరిపోదు. మీ వర్క్లో వచ్చేసి వెళ్తే డాక్యుమెంట్స్ ఉంటాయి, అసలు డాక్యుమెంట్ ఏంటో తెలియదు. అందుకే నేను చూసింది చాలామంది షాక్ అయ్యేది కూడా, మేము నేర్చుకునేటప్పుడు ఇదేదో కోడ్ ఇవ్వాలి కావచ్చు, ఒక క్వశ్చన్ లాగా ఉంటుంది అనుకుంటా. రికార్డ్స్ ఉంటాయి, ఆ రికార్డ్ మొత్తం చదివి అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఏంటి మీ స్పెషాలిటీకి తగ్గట్టుగా ఒకే చార్ట్ ఉంటుంది. అదే చార్ట్ ఏఎన్ఎం కోడర్ చూస్తాడు, హెచ్ఈసి కోడర్ చూస్తాడు. ఏఎన్ఎం కోడర్ చూసే విషయాలు వేరు, హెచ్ఈసి కోడర్ చూసే విషయాలు వేరు. ఈ లాజిక్స్ అన్నీ వచ్చేసి ట్రైన్ అయ్యే ముందు వచ్చేసి తెలుసుకోగలిగితే వాళ్ళ కెరీర్ చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు. అండ్ వచ్చేసి మంచి శాలరీస్తో వచ్చేసి వాళ్ళ కెరీర్ అనేది ఉంటుంది. ఒక 1 year తర్వాత మాకు ప్రాపర్గా గైడెన్స్ లేదు, తెలియకుండా ఈ మెడికల్ కోడింగ్ ఫీల్డ్లోకి వచ్చేసాము అని రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఇనిషియల్ డేస్ నుంచే ఫస్ట్ నుంచే బాగా మంచిగా బేసిక్ నుంచి నేర్చుకొని ఒక డాక్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మీ కెరీర్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఇదే మేము ఇచ్చే ఫ్రెషర్స్కి ఇచ్చే సజెషన్. సో మెడిసిన్ కూడా మీకు ఇచ్చేది ఏంటి అంటే ట్రైనింగ్, దాంతోపాటు ఇంటర్న్షిప్, దాంతోపాటు ఏఐ. సో ఫస్ట్లో మనం డిస్కస్ చేసినట్టు ఏఐ మెడికల్ కోడింగ్. సో CAIMC అనే సర్టిఫికేషన్ కూడా మీకు ఫ్రీగానే ఇస్తున్నాం. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం ఏఐ అనే అంటున్నారు. సో ఏఐ అనేది రిప్లేస్ చేయదు, బట్ మీరు అన్నిటికీ రెడీ అయి ఉన్నారు అనుకోండి, అన్నిటినీ ఈజీగా ఫేస్ చేయొచ్చు. సో బేసిక్ నుంచే ఇనీషియల్ ఫౌండేషన్ బాగుంది అంటే యూ కెన్ గ్రో ఇన్ మీ మెడికల్ కోడింగ్ కెరీర్లో కూడా చాలా గ్రోత్ అనేది ఉంటుంది. సో షార్ట్ కట్స్ ఫాలో అవ్వకండి, క్రాష్ కోర్స్ అనేది వదిలేయండి. 100% ఈ వీడియో వచ్చేసి మెయిన్గా వచ్చేసి నేను లాస్ట్ 3 వీడియోస్ నుంచి కూడా మనం ఎక్కువగా చేస్తుంది అదే, కెరీర్ను లూజ్ అవ్వకండి. అన్నెసెసరీగా మీరు డబ్బులు ఖర్చు పెట్టేసి ఏది నేర్చుకోకుండా పాస్ అవ్వడం కానీ సర్టిఫై అయితే చాలు అన్న కాన్సెప్ట్లో కోడింగ్ కెరీర్లోకి ఎంటర్ అవ్వకండి. ఇది కెరీర్లో చేయాల్సింది వర్క్ కావాల్సింది స్కిల్. సో అది సరైన ట్రైనింగ్ లేకుండా, సరైన నాలెడ్జ్ లాజిక్స్ తెలియకుండా, అవగాహన లేకుండా ఎవరు కూడా స్టార్ట్ చేయకూడదు. ఈ విషయాలు వచ్చేసి బయట అకాడమీస్ ఉన్నాయో ఐ నీడ్ టు సే దిస్,
మిమ్మల్ని వచ్చేసి వితౌట్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్, ఈ విషయాలు ఏవి చెప్పకుండా మీరు లూజ్ అవుతున్నారు. ఇవి మీకు తెలిసే అవకాశం ఉందా అంటే తెలిసే అవకాశం లేదు. అందుకే ఈ వీడియో. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దోస్ అడ్వర్టైజ్మెంట్స్. we are not advertising, but we are giving the facts. ఇక్కడ మేము ఫ్యాక్ట్స్ చెప్తున్నాం. కోడింగ్లో వచ్చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, ఎలా నేర్చుకోవాలి అండ్ మీ కెరీర్ ఎలా బిల్డప్లో అనేది కనీసం వచ్చేసి మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. అండ్ ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ కావడానికి మీరు అకాడమిక్గా ట్రైనింగ్ తీసుకోవాలన్నా నెంబర్స్ ఉన్నాయి. మెడిసిన్ వచ్చేసి యూ కెన్ రీచ్ దట్. అండ్ కెరీర్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ FIMC సర్టిఫికేషన్, ఫెలోషిప్ ఇన్ స్పెషాలిటీ సర్టిఫికేషన్కి సంబంధించిన, అయితే ఇది ఫ్రెషర్స్కే కాదు, ఎక్స్పీరియన్స్ కోడర్స్ కూడా, సర్టిఫైడ్ అయిన కోడర్స్ కూడా, ఎవరైతే ఒక స్పెషాలిటీలో ఉన్నారో ఇంకొక స్పెషాలిటీలోకి ఎంటర్ అవ్వాలి వితౌట్ స్పెండింగ్ lakhs of rupees, లక్షలు వేలు పెట్టకుండా సర్టిఫైడ్ కాదు, తక్కువ ఖర్చుతో ఓకే ట్రైనింగు కావాలి అండ్ ఆ స్పెషాలిటీలో వచ్చేసి స్కిల్ కావాలి అన్నప్పుడు FIMC సర్టిఫికేషన్ మీరు ఎంచుకోండి. ఓకే, డిఫరెంట్ స్పెషాలిటీలోకి ఎంటర్ అవ్వండి, మీ కెరీర్ చాలా బాగుంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కోసం నెంబర్స్ ఉన్నాయి, యూ కెన్ కాంటాక్ట్ దీస్ నెంబర్స్. ఓకే, అండ్ ఏ విషయాలు కూడా వచ్చేసి కామెంట్స్లో వచ్చేసైనా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా పెట్టండి, వి విల్ ఆన్సర్ దాట్. ఎందుకంటే ఫస్ట్ మీరు విషయాలు తెలుసుకోండి. విషయాలు తెలుసుకున్న తర్వాత రియాలిటీ ఏంటో తెలిసిన తర్వాత ఎవరైనా లాజిక్ను ఒప్పుకోవాల్సిందే. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.